గుంటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కదిర్ రూరల్ మండల ఎంపీడీఓ గారు పోలప్ప గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గుంటపల్లి మాజీ ఎంపీపీ కదిర్ రూరల్ మాజీ ఎంపీపీ చక్రవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరి గారికి, పెద్దలు గౌరవనీయురాలు అక్క స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి, కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రమణ గారికి, మనోహర్ గారికి, అదే రంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, డిఎల్డిఓ గారికి, ఇతరత్ర అధికారులకు, విచ్చేసినటువంటి కదిరి గుంటపల్లి గ్రామ సోదరులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. కుక్కలు అనేది కదిరికి పరిమితం కాలే, ఇది భారతదేశాన్ని ఇబ్బంది పెడతాండే సమస్య. ఇప్పుడు వినో, భారతదేశాన్ని ఇబ్బంది పెడతాండే సమస్య కుక్కలు. ఆంధ్రప్రదేశ్నో కదిర్నో లేదంటే సోమేష్ నగర్కో ఇబ్బంది ఉండేది కాదు ఇది. దీన్ని వాస్తవాలు ఏమంటే కుక్కల బెడద అన్ని ఊర్లలో ఎక్కువగా ఉంది. దీన్ని ఏదైనా గతంలో మాదిరిగా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టులో వేసిన దాని మీద ఉత్తర్వులు ఉన్నాయి. దాన్ని నేను ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం మేము. ఇప్పటికైతే గడిచిన 15-20 రోజుల్లోనే మున్సిపాలిటీలో కుక్కల బెడదలు చాలా వరకు తగ్గించడం జరిగింది. మీ ప్రాంతంలో కూడా ఏదన్నా నా దృష్టికి తీసుకొస్తున్నారు, ఎంపీడీఓ గారికి చెప్తాను. దాన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాట్లాడదాం. నేను చేయిస్తాను, కూర్చో.